నమస్తే. జయ హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మనకు వివరించడానికి మాధవిరెడ్డి గారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే. అసలు చాలామందికి ఇన్సూరెన్స్ అనేది మాత్రమే తెలుసు, అసలు దాని గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ చాలామందికి తెలియదు. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎవరు తీసుకోవచ్చు, అసలు ముందు దాని డెఫినేషన్? ఇన్సూరెన్స్లు అనేవి చాలా రకాలు ఉంటాయి, అది ఫస్ట్ తెలుసుకోవాలి. సో అందులో మనకి అది వన్ ఆఫ్ ది పాలసీ, టైప్ ఆఫ్ పాలసీ అనమాట. అంటే మనం బ్రీఫ్గా చెప్పుకోవాలి అంటే లైఫ్ ఇన్సూరెన్స్లో చాలా రకాల పాలసీలు ఉంటాయి. అందులో టర్మ్ పాలసీ అనేది ఒక టైప్. సో ఇందులో పాలసీలు అంటే ఇప్పుడు మీ దగ్గర 2-3 పాలసీలు ఉండొచ్చు, అందులో ఎండోన్మెంట్ పాలసీ ఉండొచ్చు, అందులో టర్మ్ పాలసీ కూడా ఉండొచ్చు, తర్వాత హోల్ లైఫ్ పాలసీస్ ఉన్నాయి, యులిప్స్ ఉంటాయి, మనీ బ్యాక్ పాలసీస్ ఉంటాయి, యాన్యుటీస్ ఉంటాయి. సో ఇలా రకరకాల పాలసీలు వాళ్ళు ఒక్కొక్క ఆబ్జెక్టివ్ కోసం కొంటారండి. అంటే ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ ఎట్లా ఉంటాయి, పిల్లల చదువుల కోసం చైల్డ్ ప్లాన్స్ కొంటూ ఉంటారు, రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం యాన్యుటీ ప్లాన్స్ కొంటూ ఉంటారు, లేదు సేవింగ్స్ చేసుకుందాము మనము, ఇక్కడ వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ ఇస్తూ ఉంటున్నారు కాబట్టి మనం వాళ్ళ ఎండోన్మెంట్ పాలసీలు కానీ మనీ బ్యాక్ పాలసీలు కానీ యూలిప్స్ కానీ వాళ్ళు కొంటూ ఉంటారు. సో ఇలాంటి రకరకాల పాలసీలు ఉండేటప్పుడు ఇది ఒక రకమైన కన్ఫ్యూజన్. అసలు ఇన్ని పాలసీలు అవసరమా, మనకి ఎలాంటి పాలసీలు అవసరం, మనం ఇందులో మనకి ఏది సూటబుల్ అవుతుంది అనే విషయాన్ని ముందు గమనించుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే లైక్ ఎందుకు కొంటున్నాము, మీకు ఏం కావాలి అనేది ముందు మనకి క్లారిటీ ఉండాలి. అంటే ఏం కావాలి, అసలు దేనికోసం మీరు పాలసీ కొనుక్కుంటున్నారు అనే విషయం మీద మీరు ఒకసారి పెన్ను పేపర్ పట్టుకొని మనం ఎందుకు కొనుక్కుంటున్నాం పాలసీ, ఫస్ట్ క్వశ్చన్. రిటర్న్స్ కోసం కొనుక్కుంటున్నారా, అంటే మనము ఈ పర్టికులర్ పాలసీ తీసుకుంటే వాళ్ళు మీకు ఇంత రిటర్న్ ఇస్తామని చెప్పారు, అంటే ఇంత ఇయర్స్ మనం కడితే ఆ టర్మ్ అయ్యేటప్పటికి మెచ్యూరిటీ టైంకి మీకు ఒక 20 లక్షలు కానీ లేకపోతే 30 లక్షలు కానీ ఇస్తామని చెప్పారు, దానికోసం కొనుక్కుంటున్నారా, లేదు అంటే ట్యాక్స్ కోసం. చాలామంది మన ఇండియాలో ఇప్పటికీ కూడా ఇన్సూరెన్స్ పాలసీలు ట్యాక్స్ కోసమే కొనుక్కుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏటీసీ ఇది అప్లికబుల్ అవుతుంది కాబట్టి మీరు ఏదైతే ఇన్సూరెన్స్ ప్రీమియంలు కడుతున్నారో ఈ ప్రీమియంని మనము ఆ ఏటీసీ కింద చూపించుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు ఒక 50,000 సంబంధించిన లేకపోతే 30,000 రూపాయలు ప్రీమియంలు కడుతున్నారనుకుంటే మీరు దాన్ని ఏటీసీ కింద చూపించుకోవచ్చు. సో ఈ విధంగా కొంతమంది ఉపయోగపడుతుంది కదా, ట్యాక్స్ మనకు తగ్గుతుంది కదా, ఏటీసీ బెనిఫిట్స్ వస్తున్నాయి కదా అని కొనుక్కున్న వాళ్ళు ఉంటారండి. ఇంకొకరు ఏంటంటే రిస్క్ కవరేజ్ కోసం, అంటే మనకి ఏదైనా ఆ బ్రెడ్ విన్నర్ అంటే ఎవరైతే ఆదాయం సంపాదిస్తున్నారో ఆయనకి ఏమైనా అయితే సడన్గా ఆ ఫ్యామిలీ అంతా సఫర్ అవ్వకుండా ఫైనాన్షియల్గా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి ఆ ఫ్యామిలీకి ఆయన యాబ్సెన్స్లో వాళ్ళకి కొంత అమౌంట్ అనేది సమ్మెష్యూర్డ్ అంటామండి, దీన్ని సమ్మెష్యూర్డ్ ఇస్తారనమాట. సో దీన్నే టర్మ్ పాలసీ అంటాం. సో ఫైనల్గా టర్మ్ పాలసీ అంటే ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళ యాబ్సెన్స్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ కల్పించడం కోసమే మనం టర్మ్ పాలసీ అనేది తీసుకుంటాము. ఇది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టైన్, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో ఎవరైతే మీ మీద డిపెండెంట్స్ ఉన్నారో, అది మీ పిల్లలు అవనియండి, మీ పేరెంట్స్ అవనియండి, మీ స్పౌజ్ అవనియండి, వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా మీ యాబ్సెన్స్లో వాళ్ళు డే టు డే లైఫ్ని ఎలా అయితే మీరున్నప్పుడు కంటిన్యూ చేశారో మీరు లేనప్పుడు కూడా అదే విధంగా కంటిన్యూ చేయడానికి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీని భద్రత, ఒక ఆర్థిక భద్రత లాగా మనం కల్పించడానికి ఈ టర్మ్ పాలసీ అనేది తీసుకుంటామండి. ఇది జనరల్గా ఒక 30 ఇయర్స్ మీకు ఉన్నాయనుకోండి, 30 ఇయర్స్ నుంచి ఒక 60 ఇయర్స్ వరకు ఈ మధ్యలో మీకు ఏమైనా జరిగితే ఆ ఫ్యామిలీకి ఇబ్బందిగా లేకుండా, ఎవరైతే డిపెండెంట్స్ ఉన్నారో ఇబ్బంది లేకుండా ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మీకు ఆ అమౌంట్ అనేది మీరు ఎంతకు తీసుకుంటే, మీరు 20 లక్షలు తీసుకుంటే 20 లక్షలు ఇస్తారు, మీరు 1 crore తీసుకుంటే 1 crore వచ్చి మీకు ఫ్యామిలీకి ఇస్తారనమాట. సో ఈ విధంగా రకరకాలుగా ఒక్కొక్కరు 30 ఇయర్స్లో తీసుకుంటారు, కొంతమంది 35 ఇయర్స్లో తీసుకుంటారు, కొంతమంది వాళ్ళు సంపాదించగానే తీసుకుంటారు, 25 సంవత్సరాలు 28 సంవత్సరాలకు కూడా తీసుకుంటారు. అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే మీరు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత మీకంటూ మీ ఆదాయం మీద ఆధారపడ్డ వాళ్ళు అంటూ వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఇది. సో దీన్ని మనం టర్మ్ పాలసీ అంటాం. ఎప్పుడైతే మీరు ఈ పాలసీలోకి వచ్చారో వాళ్ళు ఒక ప్రీమియం అనేది మీకు చెప్తారు, అంటే ఓ 10,000 కట్టండి, మీరు అలా కడుతూ ఉండండి, ఈ మధ్యలో ఏమైనా జరిగితే మాత్రం మీకు ఆ 50 లక్షలు కానీ ఏదైతే దాన్ని సమ్మెష్యూర్డ్ అంటారండి. సో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎంత తీసుకోవాలి, సమ్మెష్యూర్డ్ ఎంత అమౌంట్ తీసుకుంటే సరిపోతుంది అనే దాని మీద చాలా ఉంటుంది. ఎవరెవరు తీసుకోవచ్చు, ఎంత తీసుకోవాలనేది కూడా ఒక ప్లానింగ్ అవసరం. అవునండి, అంటే ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిదండి ఇందులో. ఎందుకంటే మీకు ఎర్లీ ఏజ్లో తీసుకుంటే ప్రీమియం తక్కువ ఉంటుంది,
మీరు ఎంత ఇది తర్వాత తీసుకుందాంలే అదేంటంటే ఏజ్ పెరుగుతున్న కొలది ప్రీమియం కూడా వాళ్ళు పెంచుతూ ఉంటారు. సో తక్కువ ఏజ్ ఉండేటప్పుడు తీసుకుంటే తక్కువ ప్రీమియంతో స్టార్ట్ చేస్తారు, అది లైఫ్ లాంగ్ ఒకటే ఉంటుంది. అంటే మీకు 60 years వరకు వచ్చేంత వరకు అదే 15,000 కట్టుకుంటూ వెళ్ళొచ్చు. అదేనండి, ఏజ్ పెరిగే కొద్ది కూడా ప్రీమియం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు 30,000 దగ్గర మొదలు పెడితే అదే 30,000 కట్టాల్సి వస్తుంది. సో తక్కువ ఏజ్ ఉన్నప్పుడు మీకు మీరు హెల్దీగా ఉండేటప్పుడు తీసుకుంటే మీకు తక్కువ ప్రీమియం పడుతుంది అనమాట. సో ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిది. ఫస్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి, అంటే ఎప్పుడైతే మీరు ఆదాయం అంటూ సంపాదించారో తీసుకోవాలి. థర్డ్ క్వశ్చన్ ఎంత తీసుకోవాలనేది మీ ఆదాయం మీద ఆధారపడి ఉంటుందండి. మీ మీద ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారు, మీ అసెట్స్, మీ లయబిలిటీస్, మీ ఎక్స్పెన్సెస్, మీకున్న గోల్స్, అంటే మీరు లేకపోయినా మీ ఫ్యామిలీ ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ మన ఫ్యామిలీకి సరిపోతుంది. అది కొంతమంది 50 లక్షలు పెట్టుకుంటారు, కొంతమంది 1 కోటి రూపాయలు పెట్టుకోవచ్చు, కొంతమంది 20 లక్షలే పెట్టుకోవచ్చు. అది వాళ్ళ అంచనా బట్టి, వెసులుబాటు బట్టి, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటాం కదా మనము, వాళ్ళ ఎంతవరకు వాళ్ళకి కావాలో అంతవరకు ఆర్థిక భద్రత కల్పించడం అనేది మీరు బ్రెడ్ విన్నర్గా, అంటే మీ ఫ్యామిలీలో సంపాదించే పర్సన్గా మీకు ఉన్న పర్టికులర్ రెస్పాన్సిబిలిటీ అని మనం చెప్పొచ్చు. ఆన్లైన్లో మొత్తం ఇవ్వాలని వచ్చేస్తున్నాయి. అవునండి, అన్ని ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడం అన్నీ అయిపోతున్నాయి. అలాగే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఆన్లైన్లో మనం చేసేసుకోవచ్చు. డెఫినెట్గా అండి, అంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఆఫ్లైన్ అనేది ఉంటుందండి. ఆఫ్లైన్ అంటే ఏంటి, ఒక ఏజెంట్ ద్వారా, ఒక అడ్వైజర్ ద్వారా, అంటే ఇప్పుడు మా ద్వారా కానీ లేకపోతే ఇంకెవరి ద్వారా అడ్వైజర్ ద్వారా మీరు మాట్లాడి చేసుకుంటే దాన్ని మనం ఆఫ్లైన్ అంటాం. ఆన్లైన్ అంటే ఏంటంటే ఇంకా మీరు ఎవరితో సంప్రదించరు, మీరే వాళ్ళ పోర్టల్ ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మనం షాపింగ్ ఎట్లా చేస్తున్నాము అట్లా మీకు కావాల్సిన ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ కూడా మనము అందులోనే చేస్తాం. కాకపోతే ఇందులో ఉన్నవి మీకు ఏంటంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో కొంత అమౌంట్ మాత్రమే మీకు డిఫరెన్స్ ఉంటుందండి. అంటే ఎక్కువ డిఫరెన్స్ ఏమీ ఉండదు, బట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ప్రీమియంలో ఆన్లైన్లో కొంచెం చీప్గా ఉంటుంది, మనకి ఆఫ్లైన్ వచ్చేటప్పటికి కొంచెం 1000 ఒక 1500 కొంచెం ఎక్కువ ఉంటుంది, మరీ అంత ఎక్కువ అయితే ఏమి ఉండదు. అంటే మధ్యలో అడ్వైజర్స్ లేరు కదా, వాళ్ళ కమిషన్స్ కానీ వాళ్ళ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ లేవు కాబట్టి డైరెక్ట్గా మీరు కంపెనీతో డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి మధ్యలో ఇంటర్మీడియరీ లేదు కాబట్టి మీకు ఆ 1000 రూపాయలు కానీ ఆ 1200 కానీ తగ్గిస్తున్నారనమాట. బట్ ఏంటంటే ఎవరికైతే అసలు ఈ విషయాలు ఏమీ తెలియదు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవడం ఇంకా డేంజర్. మీరు ఏదో 1000 రూపాయలు తగ్గుతుంది కదా అని మీరు అక్కడికి వెళ్ళారంటే మొదటికే మొత్తం అంతా ప్రీమియం వేస్టేజ్ అయిపోయే అవకాశం ఉంటుందండి. దానివల్ల లాస్ ఆఫ్, అంటే మీరు రాంగ్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు దానివల్ల కవరేజ్ కూడా ఉండదు, మళ్ళీ అంటే కరెక్ట్గా మీరు చేసుకొని ఉండరు, మీకు క్లెయిమ్స్ చేసుకునేటప్పుడు కూడా ఇబ్బంది రావచ్చు. సో మీకు ఏ విషయాలు అన్నీ తెలిస్తే డెఫినెట్గా మీరు ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు. అంటే మీకు అన్ని వివరాలు తెలుసు, మీరు అంతా దానికి అవేర్నెస్ ఉంది, మీకు ఆ ప్రోడక్ట్ గురించి మొత్తం తెలుసు అనుకుంటే వెళ్ళొచ్చండి. లేదు అంటే ఒక మంచి అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చెప్పినట్టుగా మీరు వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు ఆ ప్రోడక్ట్ ఏదైతే మంచిదో అది సెలెక్ట్ చేసుకోవచ్చు.